అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల జలాశయం నిండుకుండలా మారింది. గత వారం రోజులుగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి డ్యాం నుంచి జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో జూరాల గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 32,000 క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశముండగా దిగువకు 30,700 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నీటి సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.9 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాల నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 820 అడుగుల వద్ద నీరుంది. శ్రీశైలంలో 840 అడుగులకు నీరు చేరితే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎట్టకేలకు కృష్ణమ్మ తెలంగాణలోకి అడుగులు పెట్టడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఎగువ కృష్ణా నది పరివాహకంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గత 8 రోజులుగా కూడా కృష్ణా బేసిన్ కి సంబంధించి వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో జూరాల ప్రాజెక్టు నుంచి కూడా నీటిని ఇటు శ్రీశైలం దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ కి నిన్నటి నుంచి కూడా విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు సంబంధించి 9 టీఎంసీల కెపాసిటీ జలాశయానికి ఉండగా ప్రస్తుతం 8.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టు ప్రవాహం వస్తుండగా 30,700 క్యూసెక్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి లోయర్ అలాగే ఎగువ జూరాల విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. అలాగే జూరాల ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలకు సంబంధించి కూడా గత 2 రోజుల నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఎగువన ఆల్మట్టి డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టు వరకు కూడా 3 ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాలకు చేరుకోవడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులో కూడా 885 అడుగులకు గాను ప్రస్తుతం 820 అడుగులుగా నీటి మట్టం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం మాత్రం 41 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. నిన్నటి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలు కావడంతో మెల్లగా శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం కూడా 72,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఆల్మట్టి డ్యాం కు ఇన్ఫ్లోగా వస్తుంది. అటు ఆల్మట్టి డ్యాం లో 123 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గాను ప్రస్తుతం 119 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం, అలాగే ఆల్మట్టి డ్యాం కు సంబంధించి దిగువకు 50,000 క్యూసెక్ల నీటిని నారాయణపూర్ ప్రాజెక్టు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 33 టీఎంసీలకు గాను ప్రస్తుతం 32.8 టీఎంసీలకి నారాయణపూర్ ప్రాజెక్టు కూడా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం అలాగే నారాయణపూర్ కావచ్చు ఇటు జూరాల 3 జలాశయాలు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాలకు చేరుకోవడంతో చిలకలను సంతరించుకోవడం జరిగింది. ఇక దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం మొదలు కావడంతో ప్రస్తుతం ఉన్నటువంటి చాలా దిగువకు నీటి నిల్వలు పడిపోవడం, కనీసం విద్యుత్ ఉత్పాదనకు కూడా అందనంత కూడా కిందికి నీటి నిల్వ సామర్థ్యం ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం 41 టీఎంసీల
నీటి నిల్వలు ఉండడంతో విద్యుత్ ఉత్పాదన కూడా అవకాశం లేకుండా ఉన్నదనేది కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టులో 840 అడుగుల వరకు నీటి నిల్వ చేరుకుంటే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాలకు సంబంధించి కూడా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి 41 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకోవాలంటే మాత్రం 174 టీఎంసీల వరద ప్రవాహం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 885 అడుగుల వరకు చేరుకోవాల్సి నీటి మట్టం అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగువన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి నారాయణపూర్ అలాగే ఆల్మట్టి ఈ 2 ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాలకు చేరుకోవడం, ఆ 2 ప్రాజెక్టుల పరిధిలో ఉన్నటువంటి కాలువలకు గత 5 రోజులుగా కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి డ్యామ్ అధికారులంతా కూడా సాగునీటికి సంబంధించి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కోయల్ సాగర్ కావచ్చు, భీమా, నెట్టెంపాడు ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా లిఫ్ట్ కాలువలకు సంబంధించి కూడా నీటిని గత 2 రోజులుగా విడుదల చేస్తున్నారు. అయితే సాగునీటికి కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనాలు వేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి దాదాపుగా 3 లక్షల ఎకరాలకి ఈ జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటికి నీటిని విడుదల చేస్తారు. కాబట్టి ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి జూరాల ప్రాజెక్టు చేరుకున్న నేపథ్యంలో సాగు కోసం నీటిని విడుదల చేస్తారా లేదా అనేది కొంత సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం లిఫ్టుల ద్వారా కాల్వల ద్వారా రిజర్వాయర్లను అయితే నింపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ రిజర్వాయర్ల నుండి సాగునీటికి అలాగే సాగునీటి అవసరాలకు ఉపయోగించే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి కృష్ణమ్మ పర్వళ్ళు శ్రీశైలం వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతుండడం మాత్రం కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మాత్రం వరద ప్రవాహం ఇంకా మొదలు కాకపోవడం కొంత నిరాశ కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే 2 రాష్ట్రాలకు సాగునీరు అందించేటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళ లేక వెలవెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ఏదైతే 595 అడుగులకు గాను ప్రస్తుతం 513 అడుగులకు మాత్రమే నీటి మట్టం ఉండడం, కేవలం 137 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 137 టీఎంసీల నీటి నిల్వ ఉండడంతో కొంత ఈ 2 ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కావచ్చు, రైతులు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఎప్పుడు వరద వస్తుందా అనే విషయం పైన కూడా ప్రస్తుతం శ్రీశైలం వరకు వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహం మరో 10-15 రోజులు మాత్రం కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు కూడా కొంత నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేస్తారు అనే ఆశతోటి మాత్రం రైతులైతే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం శ్రీశైలం వరకు కృష్ణా బేసిన్ లో శ్రీశైలం వరకు ఉన్నటువంటి ప్రాజెక్టులకి వరద ప్రవాహం వస్తుండడంతో కొంత హర్షమైతే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ జానయ్య.